గరుడ పురాణం అధ్యాయం 11 పారాయణం తాడూరి కపిల. ఆతురదానం భగవన్నామం అవి ఇవి. ఓ స్వామి, పుణ్యాత్ములకు పరలోక సంబంధమగు క్రియలు ఏ విధంగా కొడుకులచే చేయబడుతున్నాయో ఆ విధానమంతా చెప్పమని గరుత్మంతుడు విష్ణుమూర్తిని అడిగెను. అప్పుడు విష్ణుమూర్తి చెప్తున్నాడు: ఓ గరుత్మంతుడా, మనుష్యులు మేలు పొందు కొరకు నువ్వు మంచి ప్రశ్న వేశావు. కాబట్టి ఎటువంటి క్రియలను చేసినా మంచిగతి పొందుతారో దానిని అంతా చెప్తాను విను. పుణ్యాత్ముడనేవాడు తనకు సంభవించగానే దేహం రోగాలతో కూడియుండునని, ఇంద్రియాలు స్వాధీనం తప్పియుండునని, ప్రాణవాయువు యొక్క ధ్వని వినిపించకూడదు అని విచారించి, తనకు మరణం సమీపించిందని తెలుసుకొని భయం లేనివాడై, స్వస్థ చిత్తం కలవాడై, తనకు తెలిసిగాని తెలియకగాని చేసిన పాపాలన్నీ నశించడానికి తగిన సర్వప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటాడు. తనకు మరణకాలం సమీపించగానే స్నానం చేసి విష్ణుస్వరూపమగు సాలగ్రామాన్ని పూజించాలి. గంధం, పుష్పాలు, కుంకుమ, తులసీదళాలు, ధూపం, దీపం మొదలగు ఆనిచే పూజించి తర్వాత అనేక భక్ష్యాలు మొదలగల పదార్థాలన్నీ నివేదనం చేయాలి. అనంతరం బ్రాహ్మణులకి దక్షిణ ఇచ్చి అష్టోత్తరి మంత్రాన్ని గాని ద్వాదశాక్షరి మంత్రాన్ని గాని జపించి తర్వాత నివేదనం చేసి పదార్థాలన్నీ భుజించాలి. విష్ణుమూర్తి యొక్క పేరు వినగానే మనుష్యుల యొక్క సమస్త పాపాలు పోగొట్టబడును. కాబట్టి విష్ణుమూర్తి పేరు గాని శివుని పేరు గాని స్మరించాలి. వినుట కూడా చేయవచ్చు. బంధువులంతా రోగి వద్దకు వెళ్ళి అక్కడ ఏడవకుండా ఈ రోగి బాగా వినేటట్లు భగవన్నామ స్మరణ ఎల్లప్పుడూ చేయాలి. విష్ణుమూర్తి యొక్క మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, కృష్ణ, బుద్ధ, కల్కి అనే ఈ 10 అవతారాలను పెద్దలందరూ సర్వకాలమందు స్మరించాలి. కాబట్టి ఈ భగవన్నామం రోగి వద్ద చేయాలి. అలా చేసిన వారే చుట్టాలని చెప్పబడతారు. కృష్ణ అనే పరమ పవిత్రమైన నామం చేస్తే బ్రహ్మహత్య లాంటి పాపాలే పోతాయి. అగ్నిని ముట్టుకుంటే ఎలా దహిస్తుందో దేవుడి పేరు తలిస్తే దుర్మార్గుని పాపాలు కూడా దహించుకుని పోతాయి. ఒకసారి విష్ణువుని తలిస్తే అసలు పాపాలే అంటవు. కింకరేభ్యో యమః ప్రాహ నయధ్వంసి నాస్తి కంజనం వైవానయతతో దూత హరినామ స్మర ఇమ్నరం. యముడు భటులతో చెప్తున్నాడు: హరిభక్తి లేని మనిషినే తీసుకురండి, అంతేకాని హరినామ స్మరణ చేసే మనిషిని తీసుకురావద్దు. విష్ణు భక్తి లేకపోతే ఎంత జ్ఞానులైనా మూఢుల క్రిందే లెక్క. ఎవరి నాలుకపై మనసులో జ్ఞానంలో విష్ణుమూర్తి ఉండడో అదిగో అలాంటి పాపాత్ముల్ని నా దగ్గరికి తీసుకురండి. గరుత్మంతుడా, యమభటులు విష్ణుభక్తుల ఛాయలకి రానే రారు. కృష్ణనామం చేస్తే నరకం వచ్చే ప్రశ్నే లేదు. గోదానం చేసినా కృష్ణనామం పఠించినా వైతరణి నది ఇట్టే దాటేస్తారు. ఆ నామస్మరణానికి భగవద్గీతని చదవవచ్చు, లేదా విష్ణు సహస్రనామం చేయవచ్చు. వేదాలు శాస్త్రాలు చదివిన బ్రాహ్మణుడికి ఆవులు దూడలు కూడా దానం చేయాలి. మరణకాల దానం విశేష ఫలితాన్ని ఇస్తుంది. సరైన కొడుకంటే ఎవరంటే తండ్రి ముసలితనంలో తండ్రి చేత దానాలు చేయించేవాడే. గ్రహణ కాలంలో ప్రాణం పోయే సమయంలో చేసే దానాలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. ఇనుము, నువ్వులు, ప్రత్తి, బంగారం, ఉప్పు, గోధుమలు, కందులు, పెసలు వంటి 7 ధాన్యాలు, భూమి, ఆవు అనే 8 దానాలు చేయాలి. నువ్వుల దానం విశేష ఫలితాన్ని ఇస్తుంది. నేలను చేతులతో ముట్టుకుంటూ ఇనుము మొదలగు లోహాల దానం చేస్తే యమలోకానికి వెళ్ళడు. గుడ్డలి, రోకలి, కత్తి మొదలగు ఆయుధాలు యముని చేతిలో ఎందుకుంటాయని ఇనుముని దానం చేస్తే నరక కష్టాలు ఉండవు. సువర్ణ దానం చేస్తే యమలోకం ఉండదు, స్వర్గలోకం పొందుతారు. ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ప్రత్తి దానం చేస్తే యమదూతల వల్ల భయం ఉండదు. ఉప్పు దానం చేస్తే యమధర్మరాజు వల్ల భయం ఉండదు. భూదానం చేస్తే బ్రహ్మహత్య పాపం పోతుంది. పంటతో ఉన్న భూమిని బ్రాహ్మణునికి దానం చేస్తే దేవేంద్రుని పట్టణంలో నివసిస్తాడు. విశేషంగా పాలిచ్చే ఆవుని దూడని దానం చేస్తే ఫలితం బాగుంటుంది. బంగారు కొమ్ములు, వెండి డెక్కలు మొదలగు అలంకారాలతో ఉన్న నల్లని ఆవుని దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వైతరణ్ణి గోదానం చేసిన వాడు ధర్మ మార్గంలో యముని సభకు చేరుతాడు. గంగా, గోదావరి మొదలగు పుణ్యతీర్థాలలో స్నానం చేస్తే ఎంతో ఫలం. సంసార బంధనాలని తప్పించుకోవాలి. ధనం ఉన్నప్పుడే దానాలు చేసేయాలి. పూర్వజన్మలో దానం చేస్తే ఈ జన్మలో ఫలితం ఉంటుంది. ఈ జన్మలో చేస్తే వచ్చే జన్మలో ఫలితం ఉంటుంది. బ్రతికుండగానే ఓ దానం, ఓ ధర్మం చేస్తే నరక బాధలు ఉండవు కదా. ఇంతటితో 11వ అధ్యాయము సమాప్తం. ఓం నమో నారాయణాయ. ధన్యవాదాలు.